రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటి అంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు. ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద అందుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మను నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.